న్యాయ వ్యవస్థ ద్వారానే బీసీ రిజర్వేషన్ సాధ్యమవుతుందన్నారు రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బకులాభరణం కృష్ణమోహన్ రావు. 40 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న ఆర్ కృష్ణయ్యతోనే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. ఇందిరా పార్కులో ఏర్పాటు చేసిన బీసీల న్యాయ సాధన దీక్షలో పాల్గొన్న ఆయన స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. వెనుకబడిన వర్గాల యొక్క ఆత్మగా ఊపిరిగా కృష్ణయ్య గారు చేస్తున్నటువంటి పోరాటాలు ఇవాళ కొత్త కాదు, రేపు కొత్త కాదు, ఎప్పుడు ఒకటే. అమ్మనైతే ఏ విధంగా గౌరవిస్తామో సిద్ధాంతం అనేటువంటి దాన్ని కృష్ణయ్య గారు ఆ విధంగా గౌరవిస్తారు. ఆ బాటలో మేమందరం కూడా అదే బాటలో ఉన్నాం. నేను బీసీ కమిషన్ సభ్యుడిగా 3 సార్లు బీసీ కమిషన్ చైర్మన్గా మొన్నటి వరకు ఉంటే ఉండవచ్చు. కానీ ఏనాడు కూడా పదవులను అడ్డం పెట్టుకొని పెదవులు మూసుకున్న సందర్భాలు లేవు. అప్పుడు అదే చెప్పినాము, ఇప్పుడు అదే చెప్తాము, ఎప్పటికీ అదే చెప్తాం. ఎందుకంటే కృష్ణయ్య గారి పాఠశాలలో విద్యార్థులుగా మేము నేర్చుకున్నది అదే. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలనైనా పనంగా పెడతాం తప్ప ఈ మెహర్బానీలు చూపించేటటువంటి ప్రభుత్వాలకు లొంగిపోమనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఘనంగా జ్ఞాపకం ఉంచుకోవాలని మనవి చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయవాదులు, న్యాయమూర్తులు, న్యాయ నిపుణులు ఆలోచన చేయండి. న్యాయ సాధన ద్వారా మాత్రమే రిజర్వేషన్లు సాధించగలుగుతాం. రాజకీయ ప్రక్రియల ద్వారా, రాజకీయ మీనమేషాలు లెక్క పెడుతున్నటువంటి వ్యవస్థల ద్వారా మనకు న్యాయం జరగదు. ఇవాళ న్యాయస్థానమే మనకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ న్యాయస్థానంలో గణాంకాలు గనక స్పష్టంగా చెప్పదలిస్తే, స్పష్టంగా ఇవ్వగలిగితే, శాస్త్రీయంగా ఇవ్వగలిగితే, చట్టబద్ధంగా ఇవ్వగలిగితే 42% తప్పనిసరిగా నిలబడుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనంలో ఉంచుకోవాలని చెప్పి మీకు సవినయంగా మనవి చేస్తూ